కొంతమందిని చూస్తూ ఉంటామండి. ఎప్పుడు కష్టపడుతూనే ఉంటారు. వీళ్ళు హోమియోపతిలో వీళ్ళు ఒక రకమైన కాన్స్టిట్యూషన్ అనమాట. వీళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే కాఫియా. ఈ కాఫీ ఎలా ఉంటుందంటే మీకు ఓవర్ చేయాలన్నమాట. మనం కాఫీ తాగితే ఎలా ఎక్సైట్మెంట్గా ఉంటుంది, అలా ఎక్సైట్మెంట్తో నిద్ర లేకుండా ఎప్పుడు పనిచేస్తుంటారు. వీళ్ళకి నీరసం రాదు, ఎప్పుడు పనిచేస్తూనే ఉంటారు. అలాగే వెరాట్రో ఆల్బమ్. వీళ్ళకి ఏంటంటే వీళ్ళు ఎంత సోషల్ స్టేటస్ ఉన్నా కూడా నేనున్న సోషల్ స్టేటస్ ఇంకా తక్కువ, నా సోషల్ స్టేటస్ ఇంకా పెరగాలని చెప్పి ఎప్పుడు కష్టపడుతుంటారు. వీళ్ళు ఎలా గుర్తుపడుతుంటే ఎప్పుడు నీరసం వచ్చి కళ్ళు తిరిగి పడిపోతూ ఉంటారు, ఒళ్ళంతా చల్లగా అయిపోతూ ఉంటుందన్నమాట. అలాగే సల్ఫర్ కాన్స్టిట్యూషన్స్. వీళ్ళు ఏంటంటే ఎప్పుడు ఏదో కొత్త విషయాన్ని కనిపెట్టాలని చెప్పి ఎప్పుడు కష్టపడుతూనే ఉంటారనమాట. ఇలా ఆర్సెనిక్ ఆల్బమ్ అంటే ఎంత సంపాదించినా ఇన్సెక్యూరిటీ, రేపటికి చాలదేమని చెప్పి ఇన్సెక్యూరిటీతో ఇంకా కష్టపడుతూనే ఉంటారనమాట. అలాంటి వాళ్ళకు మనం ఆర్సెనిక్ ఆల్బమ్ ఇవ్వాలి. అలాగే ఇంకో కాన్స్టిట్యూషను హయోజైమస్ అంటే మెంటల్లీ డిస్టర్బ్డ్ పర్సన్స్ అనమాట. వీళ్ళు డిసప్పాయింటెడ్ లవ్ వల్ల లేదంటే జెలసీ వల్ల వీళ్ళు ఏంటంటే వాళ్ళ యొక్క కాన్స్టిట్యూషన్ మొత్తం కూడా డిస్టర్బ్ అయిపోతుంది, వీళ్ళ క్యారెక్టర్ అంతా కూడా లాస్ అయిపోతుంది. అలాంటి వాళ్ళకు వీళ్ళు ఏంటంటే బట్టలు ఉంచుకోరు, బట్టలు తీసేసి ఉంటాకి ఇష్టపడుతుంది.